మీరు ఎప్పుడైనా మనసులో ఏదైనా బలమైన కోరిక కోరుకొని వేల మెట్లు ఎక్కారా? నేనిప్పుడు చెప్పబోయేది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన 13 ఏళ్ల రవి కథ. అతను తన మనసులో ఒక బలమైన కోరికతో తిరుమల కొండను నడకదారిన నడుచుకుంటూ వెళ్తున్నాడు. రవి కుటుంబం చాలా పేద కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి పొలం పనులు చేసుకునేవారు. కానీ రవికి ఒక బలమైన కల ఉంది, డాక్టర్ కావాలి అని. కానీ ఇంట్లో ఎవ్వరూ స్కూల్ చదువులు మించలేదు. కానీ రవికి మాత్రం చాలా బలమైన విశ్వాసం ఉంది. ఒకరోజు రవికి వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, పాదయాత్రగా తిరుమల వెళ్ళిన వాళ్ళ కోరికలు స్వామివారు తీరుస్తారని. అప్పటి నుంచి ఒక ఉదయం చెప్పులు లేకుండా కేవలం స్కూల్ బ్యాగ్, నీటి బాటిల్తో రవి పయనమయ్యారు. ప్రతి మెట్టు, ప్రతి అడుగు పాదాల్లో నొప్పి, చర్మంపై చెమట, కానీ మనసులో చిరునవ్వు. తిరుమలకి వెళ్తున్న భక్తులు రవిని చూసి కొందరు తినడానికి ఇచ్చారు, కొందరు దీవించారు. ఒక పెద్దవారు అడిగారు, ఒక్కడవే ఏంట్రా అన్నారు. వెంటనే రవి నవ్వుతూ, నాకు ఒక కోరిక ఉంది మామయ్య, స్వామివారికి చెప్తా, అందుకే నడుస్తున్నాను అంటూ నడుస్తారు. అతని భద్రత, విశ్వాసం అందరినీ కదిలిస్తుంది కూడా. కొన్ని వందల మెట్లు, కానీ ప్రతి అడుగు ఆశతో నిండినదే. రవి దేవాలయానికి చేరుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి ప్రార్థించాడు. నాన్న, అమ్మకి వైద్యం చేయాలంటే డాక్టర్ కావాలి స్వామి, నన్ను ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రవి నిజంగా డాక్టర్ అయ్యాడు. ఇప్పుడు తన ఊరిలో ఉచిత వైద్య కేంద్రం నడుపుతున్నాడు. కొండ ఎక్కడం కష్టం కావచ్చు, కానీ విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయని రవి నిరూపించాడు. అలా తిరుమలకు కాలినడకన వెళ్లి తన కోరికను స్వామివారికి చెప్పుకొని చివరికి సాధించాడు రవి. తిరుమల గురించి మరిన్ని విశేషాల కోసం ఈ షార్ట్ ని వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.